కూకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక అమ్మాయి, ఒక మహిళ హైడ్రా వచ్చి ఇల్లు కొలగొడుతుంది మనం భయంతో గుండాకి చచ్చిపోయింది. నేను పోయొచ్చిన వాళ్ళ ఇంటికి, వాళ్ళ బిడ్డని అడిగిన ఏమైందమ్మా అంటే వచ్చి నోటీస్ ఇచ్చిర్రన్న, ఇచ్చినాక ఆయనతో రేపో మాపో వచ్చి కులగొడతారని చెప్పి ఆయనతో భయంతోనే గుండాకి చచ్చిపోయింది. ఊరేసుకొని చచ్చిపోయింది, గుండాకి కాదు ఊరి పోసుకొని చచ్చిపోయింది. అంటే ఎంత అన్యాయం అంటే చేయగలిగితే గరీబోనికి మంచి చేయాలి కేసీఆర్ చేసినట్టు. మీకు ఏమేం చేసిండు కేసీఆర్ గారు? కేసీఆర్ రాకముందు రేషన్ కార్డు మీద పాబంది ఉంటుండే, ఏముండే ఒక్కొక్క కారెట్ మీద 4 కిలోలు ఇస్తుండే మనిషికి. కేసీఆర్ వచ్చినాక 4 కిలోలు 6 కిలోలు చేసిండు. అది మాత్రమే కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆనాడు 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి 6 కిలోల చొప్పున నెలకు 60 కిలోల బియ్యం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మన పిల్లలకు సన్న బియ్యంతో గవర్నమెంటు మన స్కూళ్ళల్లో ఎక్కడికక్కడ సన్న బియ్యంతో బువ్వ పెట్టి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు వచ్చేదాకా ఆ పరిస్థితి లేకుండే. సన్న బియ్యం అనేది వీళ్ళేదో మేము తెచ్చినాం కొత్తగా అంటారు, కానీ వీళ్ళు తెచ్చింది ఏం లేదు. మన ప్రభుత్వంలోనే మనమే ఆనాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో మొదలుపెట్టిందే మనం. అట్లాగే ప్రతి ఇంటికి ఇదివరకు మీకు నల్ల బిల్లు వస్తుండే, కేసీఆర్ వచ్చినాక 20,000 లీటర్ల వరకు, అది కాలనీలైనా అపార్ట్మెంట్లైనా బస్తీలైనా మొత్తం ఫ్రీ చేసిండా లేదా? 20,000 లీటర్ల కాడికి. 20,000 లీటర్ల కంటే ఎక్కువ ఎవరు వాడరు, బస్తీలలో ఎవరు కూడా వాడరు. మొత్తం అందరికీ నల్ల బిల్లు ఫ్రీ చేసిండు. అంతకంటే ముందు మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుండే గర్పట్టి, దాన్ని కూడా 1000 రూపాయలకి తగ్గించి 100 రూపాయలు చేసింది కేసీఆర్. 200 ఉండే పెన్షన్ గరీబులది, దాన్ని పెంచి 2000 చేసిండు కేసీఆర్. అట్లాగే ఆడపిల్లలు లగ్గాలు చేసుకుంటే ఒక కేసీఆర్ కిట్ అని, అదే ముస్లిం సోదరులు అయితే వాళ్లకు షాదీ ముబారక్ అని ఒక ప్రోగ్రాం పెట్టి 1,116 ఇచ్చి, అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే బ్రహ్మాండంగా ఆ బిడ్డ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రిలో గవర్నమెంట్ దవాఖానాలని ప్రసూతి కావాలని చెప్పి కేసీఆర్ కిట్ పెట్టిండు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 అని చెప్పి సర్కార్ దవాఖానలు మంచిగా చేసే ప్రయత్నం కూడా కేసీఆర్ చేసిండు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు, అదే మీకు రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి గరీబోళ్ళ తిరిగి చూసిండు తప్ప ఎన్నడూ కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్. 10 ఏళ్ళు హైదరాబాద్లో ఒక్క కొట్లాట లేకుండా, ఒక్క గొడవ లేకుండా, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. అదే వీళ్ళు ఏం చేస్తాను ఇవాళ వచ్చినాక? ఓ దిక్కు హైడ్రా డ్రామా, ఇంకో దిక్కు మీకు యాదికుండాలి ఎన్ని మాటలు చెప్పొచ్చిరు వీళ్ళు అధికారంలోకి. 1 2 ఇంటింటికి గ్యారంటీ కార్డులు వంచిరు. ఏం చెప్పిండ్రు ఆ రోజు? ముసలోళ్ళ కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఎవరో ఒకరికే ఇస్తుండే పెన్షను, మీరు మా కోటేసి మమ్మల్ని తీసుకొస్తే ప్రభుత్వంలకు ఇద్దరికి ఇస్తాం, 2,000 కాదు 4,000 ఇస్తామని చెప్పారు. వస్తున్నాయి మరి జూబ్లీహిల్స్లో ఎవరికైనా?